యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నాం. అంగీకరిస్తాను. అసలేంటి నీ గొడవ అత్తయ్య? వసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్లో పంచాయతీ తర్వాత, ముందు ఇంట్లో పంచాయతీ తేల్చండి. ఇంటి పంచాయతీ ఏంటి పిన్ని? చెయ్యని తప్పుకు అభి స్టేషన్కి వెళ్ళాడు. రేపు కోర్టుకో ఎల్లుండి జైలుకో వెళ్లాల్సి రావచ్చు. అది నోరా లేకపోతే ఇంకేమైనా సుమంగళి? ఆగనయ్యా, నేను చెప్పేది పూర్తిగా వినే వరకు నువ్వు అడ్డు రాకు. నువ్వేం చెప్పకత్తయ్యా. ప్లీజ్ ఆంటీ వదిలేయండి ప్లీజ్. ఏంటో త్వరగా చెప్పండి పిన్ని, లాయర్ గారు వెయిట్ చేస్తున్నారు. నీ గురించే చెప్పబోతున్నానమ్మా. అభి స్టేషన్కి వెళ్ళాడని అందరం బాధగా ఉన్నావు. అలాగే నువ్వు కూడా బాధపడుతున్నావు. అలాగని నువ్వు మళ్ళీ హారికని బాధ పెట్టచ్చా? హారిక చెంప పగలగొట్టచ్చా? ఎంత వేళ్ళు నీ ఇంట్లో ఉంటే మాత్రం సాటి ఆడదాన్ని, తోటి కోడల్ని, చెల్లెల్లాంటిదాన్ని చెంప మీద కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చే వసు? ఏంటి వసు, హారికను నువ్వు చెంపదెబ్బ కొట్టావా? అంటే అత్తయ్య. కొట్టావా లేదా? నా కళ్ళతో చూశాను. మర్యాదగా నిజం ఒప్పుకో. కొట్టాను. అవును, ఎందుకు కొట్టావమ్మా? తర్వాత చెప్తాను మావయ్య. ఇప్పుడే చెప్పు. వదిన తర్వాత చెప్తానంటుంది కదా, నువ్వు వదిలే అత్తయ్య. వసు కొట్టింది నీ పెళ్ళానేరా? సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవా నీకు? అన్నీ ఉన్నా ఇప్పుడు అణిగి మునిగి ఉండాలి, అర్థం చేసుకో ఆంటీ. ఎందుకే అడిగమడిగి ఉండాలి? మీరేం బానిసలు కాదు, అడుగు తినేవాళ్ళు అంతకంటే కాదు. ఏవో పరిస్థితులు బాగాలేక ఇక్కడ ఉన్నాం కానీ, లేదంటే ఆ బంగ్లాలోనే కదా మీరుంటారు. దెబ్బలు తిన్నా నేనే సైలెంట్ గా ఉన్నాను, మీరెందుకంటే వాయిస్ రైజ్ చేస్తున్నారు? చెయ్యాలే, మన హక్కుల కోసం పోరాడాలి. వాళ్ళు మంచిగా ఉన్నారు, మనం మంచిగా ఉన్నాం. వాళ్ళు తిట్టడం కొట్టడం చేశారో మనం కూడా తిరగబడాలి. చెప్పమ్మా వసమ్మ, హారికపై ఎందుకు చేయి చేసుకున్నావు? తననే అడగండి. వసు అక్క నన్నేం కొట్టలేదు, ఊరికే తన చెయ్యి నా చెంపని తాకింది అంతే. అమ్మా, అవును, వదిన జోక్ చేసింది. ఏంటి ఇద్దరు తెగ నటించేస్తున్నారు? వసుకి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారని భయపడుతున్నారా? మీకు అండగా నేనున్నాను, మీ అమ్మా నాన్న ఉన్నారు, మీ అన్న వదిన ఉన్నారు. ఈ వసు ఒక్కతే ఏం చేస్తుంది? ఓసిని ఓవరాక్షన్ తగలయ్యా, ఈ టైంలో బెదిరిస్తున్నావేంటే? ప్లీజ్ ఆంటీ, మీకు దండం పెడతాను, ఇంతటితో వదిలేయండి ప్లీజ్. సమస్య లేదు, చెప్పవే వసు. హారికని ఎందుకు కొట్టావో చెప్పు. అసలేమైంది వసు? ఎందుకు నువ్వు హారికని కొట్టాల్సొచ్చింది? తన మీద నువ్వు చేయి చేసుకున్నావంటే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఏం జరిగిందమ్మా? చెప్పు వసు, నింద నీపై ఎందుకు వేసుకుంటావు? ఆల్రెడీ అభి చాలా పెద్ద నిందని మోస్తున్నాడమ్మా. చెప్తాను. అఖిల్, ఈ ఫోన్ నీదేనా?
వదిన అది అది ఆ ఫోను ఫోనే కదరా చిన్నోడా, ఎందుకు భయపడుతున్నావు? తీసుకో. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకో. వదిన ఇవే ఏంటి అఖిల్ బాబు, మీరు నేను వేరు వేరు కాదు కదా. మనం ఒక ఫ్యామిలీ. మనకు కామన్ విలను మీ అభిరామ్ అన్నయ్య. కాస్త అటు ఇటు అయినా మీ అభిరామ్ అన్నయ్య మీద మంచి రివెంజ్ తీర్చుకుంటున్నావు. మీ అన్నయ్యకి తక్కువలో తక్కువ 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. న్యాయం ప్రకారం పడాలి. ఏమంటావు అఖిల్? హారిక ఉంది కాబట్టి సరిపోయింది. నీ మైండ్ అభిరామ్ వైపు మళ్ళకుండా నిన్ను బ్రెయిన్ వాష్ చేసి ప్లాన్ సక్సెస్ చేసింది. నిన్న ఫుడ్లో డ్రగ్ కల్పించింది ఎమ్మెల్యేనే మావయ్య. అతనికి హెల్ప్ చేసింది అఖిల్, హారికలు. వీళ్ళనుకుని ఆ ఎమ్మెల్యే నాతో ఫోన్ మాట్లాడాడు. సేఫ్ సైడ్ నేను కాల్ రికార్డ్ చేశాను. అయ్యో పాపమని అభి జాలిపడి మీకు ఆశ్రయం ఇస్తే తెన్నింటి వాసాలు లెక్క పెడతారా? మీరసలు మనుషులే కారు. మీరెందుకు మనుషుల్లా పుట్టారా? ఇంట్లో పెట్టుకొని 3 పూట్ల భోజనం పెడుతున్నాడుగా, అలాంటి వాడికి ఎలా మోసం చేయాలనిపించిందిరా నిన్ను? మావయ్య, మీరిలా ఆవేశపడతారని నేను మీకు చెప్పలేదు. ఆవేశం కాదు వసు, బాధొస్తుంది. అభికి సాయపడవలసింది పోయి అభిని నేరస్తుణ్ణి చేశారు. వీళ్ళని కొట్టడం కాదు, ఏం చేసినా పాపం లేదు. ఎందుకు అఖిల్ ఇలా చేసావు? నిన్న అభి మీ పెళ్లి రోజు కూడా చేశాడు కదరా, తప్పురా. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పరా? చెప్పు 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 చెప్పు. ఆ ఎమ్మెల్యే నిన్ను బెదిరించాడని చెప్పు. అవునన్నా, అతను చెప్పింది చేయకపోతే మన ఫ్యామిలీలో అందరినీ చంపేస్తానని ఆ ఎమ్మెల్యే నన్ను హారికని బెదిరించాడు. అందుకే ఆ విషయం మీతో చెప్పలేక, ఆ ఎమ్మెల్యేకి ఎదురు చెప్పలేక ఇలా చేశాం. మమ్మల్ని క్షమించండి. ఇదే అన్నయ్య విషయం. ఈ విషయం మీకు తెలియాలనే ఇలా చేశాను. ఆ దుర్మార్గుడు ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో, ఆఖరికి మిమ్మల్ని కూడా బెదిరించాడన్నమాట. అందుకే అలాంటి వాళ్లతో స్నేహాలు వద్దని మీ నాన్న కూడా చెప్పారు కదా, వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నారు. ఆ ఎమ్మెల్యే పక్క అవకాశవాదని తెలిసి నేను పక్కకు వచ్చాను అఖిల్. ఇంకా అతనితో పెట్టుకోవద్దు. నీ అన్నయ్యలా నువ్వు కూడా ఆ ఎమ్మెల్యేకి దూరంగా ఉండఖిల్. అవునరా, చెడ్డవాళ్లతో సావాసం అంత మంచిది కాదురా. మావయ్య, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. లాయర్ గారిని అభికి బెయిల్ వచ్చేలా చూడమని చెప్పమ్మా.
మీరనుకుని వసుత ఎమ్మెల్యే అన్న విషయం మాట్లాడేశాను. అందుకే అత్తయ్య మేము వద్దు వద్దు అని చెప్పాం, వినకుండా ఓవర్ యాక్షన్ చేసావు. లక్కీగా ఏదో కవర్ చేశాం కాబట్టి సరిపోయింది. లేదంటే అత్తయ్య మావయ్య మమ్మల్ని మర్డర్ చేసేవాళ్ళు. ఆ కవరింగ్ ఐడియా ఇచ్చింది కూడా నేనే కదే. మొత్తానికి మీ మావయ్య నమ్మేశాడు. నాన్న నమ్మినా వదిన నమ్మినట్టు లేదు. తనకి ఇంకా మా మీద డౌట్ గానే ఉంది. అంత ఈజీగా వసు అక్క మనల్ని ఎలా నమ్ముతుంది అఖిల్? తప్పకుండా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఏదో అమెరికా వెళ్ళి అక్కడ గాలి పీల్చుకుందామని మీతో చేతులు కలిపాను. అందుకే అభికి అన్యాయం చేయాల్సి వస్తోంది. ఈ రోజు అభి అన్నయ్యకి బెయిల్ వచ్చేలా ఉంది. వసు వదిన లాయర్తో వెళ్ళింది కదా, ఏదో ఒకటి చేసి బెయిల్ తీసుకునే వస్తుంది. అభి బావకి బెయిల్ రాకూడదు అఖిల్. వస్తే బావగారు సంతకం పెట్టరు. ఏదో ఒకటి చేసి బావగారికి బెయిల్ రాకుండా ఆపుదాం. పద. అమ్మో, వీళ్ళు మామూలు కాదు. వీళ్ళ నిజంలో నన్నే మించిపోయారు. Z24 న్యూస్ కి స్వాగతం. అదిగో ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు, మీ నియోజకవర్గంలో జరిగిన ఈ డ్రగ్స్ కేసు గురించి మీ స్పందన ఏంటి? చాలా బాధాకరమమ్మా. తినే అన్నంలో డ్రగ్స్ కలపడం పరమ దుర్మార్గం. డబ్బుల కోసం అభిరామ్ అంత నీచానికి దిగజారటం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చేసిందే వీడు మళ్ళీ నీతులు చెప్తున్నాడు. అభిరామ్కి శిక్ష పడేలా చేస్తారా? తప్పకుండా. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి అభిరామ్ని నా నియోజకవర్గం నుంచి ఏరి పారేయడమే నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా నా తక్షణ కర్తవ్యం. అబ్బో, ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ లక్ష్యం. ఎమ్మెల్యే గారు జిందాబాద్, ఎమ్మెల్యే గారు జిందాబాద్, ఎమ్మెల్యే గారు జిందాబాద్. వీళ్ళు మీడియా పిఏ, జనాలు కాదు జై కొట్టడానికి. అదిగో నేరస్తుడి భార్య లాయరు వచ్చారు. మేడం వచ్చారు. మేడం 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 ప్లీజ్ 1 మినిట్ మేడం. మీ హస్బెండ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. మీ రియాక్షన్ ఏంటి? అరెస్ట్ అయిన వాళ్ళందరూ నేరస్తులు కాదు. మీ ఫుడ్లో డ్రగ్స్ కలిసిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదా, దానికి మీరేమంటారు? బాగా అడిగారు, సమాధానం చెప్పండి. మా ఫుడ్లో డ్రగ్ ఎలా కలిసిందో మాకు తెలీదు. డ్రగ్గు కలిపిందే మీరైతే తెలీదంటారేంటి? మేము డ్రగ్ కలిపేటప్పుడు మీరు చూసారా? మా ఆయన్ని డ్రగ్ కలిపారు అనడానికి సాక్ష్యం ఏంటి? నిజంగా ఫుడ్లో డ్రగ్ ఉంటే మేమంటే గిట్టని వాళ్ళు, మాపై ఈర్ష్య పడేవాళ్ళు ఎవరైనా ఆ డ్రగ్ కలిపి ఉండొచ్చు. మా ఆయన అయితే కలపలేదు. మీ ఆయన కాకపోతే మీరే కలిపారేమో. మా ఆయన నేనే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు డ్రగ్ కలిపారో సాక్ష్యం లేదు. సాక్ష్యం ఉంటే చూపించండి. మీరు చెప్పేది కరెక్టే మేడం, కానీ మీరు డ్రగ్స్ కలపలేదని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆ పనిలోనే ఉన్నాము. ఎవరు డ్రగ్ కలిపారో నిజాన్ని వెలికి తీస్తాము. అప్పటి వరకు మా వారిని దోషిగా చూడకండి, చూపించకండి. మా ఫ్యామిలీ తరపున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మా పరువు గౌరవం కాపాడండి. అలాగే మేడం, కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అప్పటి వరకు ఎలాంటి గాసిప్స్ రాయము. మా మీడియా తరపున హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. లాయర్ని వెంట పెట్టుకుని వచ్చారు, ఏం చేద్దామనో. కొంపదీసి బెయిల్ మీద మీ ఆయన్ని బయటికి తీసుకురారు కదా. ఆ పని మీదే వచ్చాను. వెళ్ళండి వెళ్ళండి, మీకోసం లోపల మీ ఆయన వెయిటింగ్. అరే మీరెప్పుడు వచ్చారయ్యా? సార్, మా వదిన వెనకాలే వచ్చాం సార్. నోట్లో నాలుగు లేని దానిలా ఉంటుందన్నారు. ఎన్ని మాటలు మాట్లాడిందయ్యా మీ వదిన? మాటలే కాదు సార్, మా వదిన చేతులు కూడా పవర్ఫుల్గా ఉంటాయి. ఇందాక హారికని కొట్టింది కూడా.
అది ఇప్పుడు చెప్పడం అవసరం అఖిల్. అన్ని విషయాలు ఎమ్మెల్యే గారికి చెప్పాలి కదా. చెప్పాలి అఖిల్ బాబు, అప్పుడే కదా మా ఎమ్మెల్యే గారు జాగ్రత్త పడతారు. మీ వదిన గారి చేతికి దూరంగా ఉంటారు. నువ్వు ఆపుతావా? మీ అన్నయ్యకి బెయిల్ ఇప్పిస్తానని వచ్చిందయ్యా. ఎలా ఇప్పిస్తుందో చూసొస్తాను. మేము ఇక్కడే ఉంటాం అంకుల్. మేము వచ్చినట్టు వసు అక్కకి తెలియకూడదు. ఇలా వచ్చారేంటి? లాయర్తో రమ్మన్నారు కదా, వచ్చాను. లాయర్తో వస్తే ఏంటి మేడం? అభిరామ్ గారికి బెయిల్ ఇవ్వండి. బెయిల్ ఇవ్వాల్సింది కోర్టు లాయర్ గారు. తెలుసు, స్టేషన్ బెయిల్ ఇవ్వండి. స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే పెద్ద హోదాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసరు, సమాజంలో పలుకుబడి ఉన్న ప్రముఖ వ్యక్తితో ఎవరైనా పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళని తీసుకొచ్చి హామీ పత్రం మీద సంతకం చేయమని చెప్పండి. అప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తాం. నాకు బెయిల్ ఇవ్వకూడదని మీరు బాగా డిసైడ్ అయినట్టున్నారు ఎస్ఐ గారు. నేను బయటకు వస్తే మీ బండారం బయటపడుతుందని భయపడుతున్నారా? నాకు అలాంటి భయం లేదు. నేను రూల్స్ మాత్రమే చెప్పాను. నేను హైకోర్టు అడ్వకేట్ని. నా హామీ సరిపోదా మీకు? సరిపోదు. మీరు గవర్నమెంట్ లాయర్ అయితే కాదు కదా. వసు గారు, మీరు ఇంటికి వెళ్ళండి. వీళ్ళ విషయం నేను కోర్టులో తెలుసుకుంటాను. నువ్వు కోర్టుకు వెళ్ళాలంటే 3 రోజులు టైం పడుతుంది అభిరామ్. ఊరికే 3 రోజులు స్టేషన్లో కూర్చోవడం ఎందుకు? చూడమ్మా వసు, నీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుందమ్మా. ఆడపిల్లవి ఆశగా పోలీస్ స్టేషన్కి వచ్చావు. నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. నీ భర్తకి పూచీకత్తుగా నేను సంతకం పెడతానమ్మా. మీ ఆయనకి స్టేషన్ బెయిల్ నేనిపిస్తానమ్మా. అందుకు బదులుగా పిఏ సార్, ఈ డాక్యుమెంట్స్ మీద మీ ఆయనతో సంతకం పెట్టించావంటే అసలు ఈ కేసే లేకుండా చేస్తానమ్మా. ప్రామిస్ అమ్మా, నా మీదొట్టు. నేను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదమ్మా. సంతకం పెట్టించమ్మా. మాటంటే మాటే. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే నిజాయితీ పరునమ్మా. సంతకం పెట్టించు. ఆలోచిస్తున్నావు? వెళ్ళమ్మా,
వెళ్ళి మీ ఆయనతో సంతకం పెట్టించు. ఇప్పుడే మీ ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ స్టేషన్కి కోర్టుకి రావాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి పిఏ అలా చూస్తుంది? కొడుతుందేమో సార్, కాస్త వెనక్కి రండి. చూస్తావేంటమ్మా, సంతకం పెట్టించు.